ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది కానీ భారత మాత అయితే కాదు. ఈ కింద ఆర్ఎస్ఎస్ మాత అని చెప్పి డిస్ప్లే. ఆర్ఎస్ఎస్ కి మాత్రమే కాదు, భరతమాత ఆవిడ. ఆర్ఎస్ఎస్ కొత్తగా సృష్టించుకున్న మాత కాదు, మన కల్చర్ లో భరతమాత ఆల్రెడీ ఉంది. ఆ లెగసీని కంటిన్యూ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంతే. 2వ అంకం 3వ అధ్యాయం 1వ శ్లోకం విష్ణు పురాణం. ఉత్తరం యత్ సముద్రస్య హిమద్రస్యైవ దక్షిణాం వర్షం తద్ భారతాం నామ భారతి యత్ర సంతతి. అంటే సముద్రానికి ఉత్తరాన హిమాలయాలకి దక్షిణాన ఉన్న భూభాగం పేరు భారత్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ భరతమాత పిల్లలు. విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా ఉంది భరతమాత ప్రస్తావన. మనకి శారదాదేవిట్లనో, లలితాదేవిట్లనో, సరస్వతి దేవిట్లనో భరతమాత కూడా అట్లనే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ మనందరికీ కామన్ ఎమోషన్, కామన్ ఎంటిటీ భరతమాత. కామన్ ఎమోషన్ లేకపోతే మన నేషన్ ని నడపలేం. వితౌట్ ఇన్వెస్టింగ్ అన్ ఎమోషన్ వి కెనాట్ బిల్డ్ ఎ ఫ్యామిలీ. అట్లనే వితౌట్ ఇన్వెస్టింగ్ అన్ ఎమోషన్ వి కెనాట్ బిల్డ్ ద నేషన్. ఇంకొంచెం యువత అంటే మీలాగా ఉండాలి భయ్య. భారత మాత గురించి చాలా బాగా చెప్పారు. ఎవరైనా కానీ భారత్ మాత గురించి తప్పుగా మాట్లాడినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, జైల్లో వేసేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్.